హాయ్ గైస్, అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎట్లా ఉన్నారు? అన్న కొత్త ఫోన్ కొన్నాడు. ఏం ఫోన్ అయ్యా అది? ఎఫ్ఈ జాగ్రత్త. ఎఫ్ఈ ఎంత? 128 GB 256 GB. మరి 8 GB ర్యామ్ ఏమనుకున్నావు? ఎంత పడింది? 40,000. 40,000. ఎక్కడ కొన్నావా? రష్యాలో? ఇక్కడ డిఎన్ఎస్ లో. మన డిఎన్ఎస్ లో ఎంత పెట్టి? 40,000 రూపాయలు. ఇండియాలో ఎంత తెలుసా? అది 50,000. నీకు 40,000 కూడా అమ్మాడు. రష్యాలో ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి చీప్ దొరికేటి ఇండియా కంటే. ఏంటి కొన్ని చెప్పు. చెప్తే వాళ్ళు ఉడవదు కానీ ఇదిగో ఈ వీడియో చూడు. ఈ వీడియోనా? నొక్కుదాం అయితే. నొక్కేసే. సవక రష్యా దేశంలో ప్రతి ఒక్కటి కాస్ట్లీ. అక్కడ బతకాలంటే చాలా డబ్బులు కావాలని అనుకున్న ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఈ వీడియోతో మార్చేద్దాం. ఎందుకంటే ఈ వీడియోలో నేను చూపించబోయే ప్రైజెస్ అని 100% రియల్. ఈ వీడియో పూర్తి అయ్యేలోపు కనీసం 5 సార్లు అయినా అనుకుంటారు, ఏంటి రష్యా దేశంలో ఇవన్నీ ఎంత చౌక? మనకి భారతదేశంలో కొంచెం కాస్ట్లీగా కనిపించే ప్రతి ఒక్కటి ఇక్కడ రష్యా దేశంలో ఎంత చీప్ గా ఉందో ఈ వీడియోలో మనం చూసుకోబోతున్నాం. Samsung S26 Ultra 256 GB 1,17,000. ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి ఒక్క ప్రైస్ కూడా రష్యా దేశంలో ఉండే రష్యా రూబుల్స్ సంపాదించుకొని కొనుక్కుంటేనే వర్త్ ఉంటుంది. మన ఇండియన్ INR ని మారిస్తే మాత్రం రేట్లు మారిపోతుంటాయి. ఈ వీడియోలో కేవలం మన భారతదేశంలో మనం డైలీ పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఏ అయితే మనం డైలీ లైఫ్ లో యూజ్ చేస్తామో వాటిని మాత్రమే కవర్ చేశాను. నేను చెప్పినట్టుగానే ఓన్లీ మన ఇంట్లో వాడే పదార్థాలు ఏవి మనకి రష్యా దేశంలో చాలా చీప్, ఇండియాతో కంపేర్ చేసుకునే అనే పదాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో మన తెలుగు వారంటే మొదటి నూట పలికేది పప్పన్నం. మరి ఆ పప్పన్నం చేసేది కందిపప్పుతోనే. ఈ కందిపప్పు కేజీ రష్యా దేశంలో అయితే 35 రూపాయలకే దొరుకుతున్నాయి. ఇంకా చాలా ఎక్కువ రేట్లు కూడా దొరుకుతున్నాయి. మనం ఇంట్లో వాడేవి మాత్రం ఈ 35 రూపాయలే మనం కూడా ఇంట్లో వాడేది. ఇండియాలో అయితే ఒక 60-70 ఉంటాయి కేజీ సీజన్ బట్టి. ఇక్కడ మాత్రం 35కే దొరుకుతున్నాయి. ఆయిల్ మనం ఎప్పుడు వాడే సన్ఫ్లవర్ ఆయిలే కదా. పామ్ ఆయిల్ వాడి చాలా రోజులు అయిపోయింది. పామ్ ఆయిల్ వాడితే ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నారు. మన దేశంలో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మా ఇంటికాడైతే ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ 150 నుంచి 160, 170 ఉంటుంది. సీజన్ బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ 150 పైనే ఉంటుంది. ఇక్కడ మాత్రం 100 రూపాయలకి దండి. జస్ట్ 100 రూపాయలకి దొరికేస్తుంటుంది. మన ఇండియాలో అయితే ఒక 150, 160 రూపాయలు ఉంటుంది. ఇక్కడ 100 రూపాయలు ఉంది. సో ఆయిల్ తక్కువ మన, ఎందుకంటే వీళ్ళకే రిఫైనరీ సిస్టమ్ చాలా ఉన్నాయి రష్యాకి. వీళ్ళకి బతికేది వీళ్ళు దానిమే కదా, ఆయిల్, గ్యాస్. సో ఇవి తక్కువే ఉంటాయి. నాన్ వెజ్లో చికెన్ మాత్రం చాలా తక్కువ మన భారతదేశంతో కంపేర్ చేసుకుంటే. మన ఇండియాలో అయితే మా ఊర్లో అయితే ఒంగోలులో ఒక 300 ఉండేది కేజీ. ఇక్కడ చూడండి కేజీ 185 రూపాయలు మాత్రమే. కోడి అయిపోయింది కదా. కోడి అయిపోయిన తర్వాత కోడి పెట్టి గుడ్డును కాస్ట్ చూద్దాం. మన ఇండియాలో కోడిగుడ్లు కూడా మంచి ఫేమస్ కదా. 10 గుడ్లు 50 రూపాయలు రష్యా దేశంలో. అంతే, జస్ట్ 50 రూపాయలు. అంటే గుడ్డు 5 రూపాయలు పడుతుంది అంతే. మన ఇండియాలో ఇప్పుడు నేను ఉంటున్నప్పుడు అయితే 6 రూపాయలు ఒక కోడిగుడ్డు. మరి ఇప్పుడు ఎంత అయినదో నాకు తెలియదు, 7 రూపాయలు అయినట్టుంది. సో ఇండియాతో కంపేర్ చేసుకుంటే కోడిగుడ్లు తక్కువ ఇక్కడ. రష్యా దేశంలో వైన్ చాలా తక్కువ అని విన్నాను, నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏందో బాటిల్ నిజంగానే 500కి 200కే ఉన్నాయి. మరి ఏంది ఇది నాకు తెలియదు. మరి నాకు అసలు తెలియదు, నిజంగా తెలియదు. మీరు చూసుకోండి కావాలంటే. ఏదో టాక్ రష్యా అంటేనే వైన్, వోడ్కా కాబట్టి అది చూపించకపోతే మనకి పరువు తక్కువ కాబట్టి నేను చూపెడుతున్నాను. ఎవరికైనా ఉపయోగపడితే మరి మంచిదేగా. అది అలా ఉండే పరిస్థితి. ఆ కాస్ట్లు మరి వాటిని ఏమంటారు నాకు సరిగ్గా ఐడియా లేదనమాట. అది రెడ్ వైన్, వోడ్కా ఏదో వైన్ ఏదో నాకు డిఫరెన్స్ నిజంగా తెలియదండి. మీరు ఏదో నిజంగా నా ఫేస్ చూస్తే అలాగ ఉంటుంది, కానీ నాకు నిజంగా తెలియదు వాటి ప్రైజుల గురించి. అందుకే మీకు డిస్ప్లే చేశాను, మీరు చూసుకోండి అని చెప్పి. దాంట్లో నాకు అంత ఐడియా లేదు. ఇవన్నీ వోడ్కాలు అంట. ఈ వోడ్కాకి వైన్కి డిఫరెన్స్ తెలియదు. మీకు తెలియతే కామెంట్లో చెప్పండి. ఈ వోడ్కా బాటిల్ కూడా ఇదేందో చూడడానికి, నాకు లోపల ఉన్న పదార్థం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ బాటిల్స్ మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి. చిన్నప్పటి నుంచి ఇట్లా వాటర్ పోసుకుని తాగాలని నాకు చిన్నప్పటి నుంచి ఉండేది, కానీ తెలిసిందే ఇంట్లో వాళ్ళు సాగు కొడతారు. ఇది చూడండి, ఇదేదో 600కే ఉంది పెద్ద బాటిల్. దీని పేరేంది? ఏదో ఒకటి. ఓకే, ఇంకా చీపెస్ట్ అయితే ఇక్కడ ఉన్న స్టోర్లో ఇదిగో 500 ఉంది. ఈ ఏందో రష్యా స్టాంద్రా ఎంత ఇదేదో రష్యా వాట్కా అనుకుంటా. అప్పట్లో వాటర్ రాకపోతే వీళ్ళు వాట్కానే తాగేవాళ్ళు అంటే, నీళ్ళు లేక పాపం. అందుకనే వీళ్ళకి చాలా ఇష్టం, ఇది చాలా పవిత్రంగా భావిస్తారు. ఇట్లా తీసుకుని ఇట్లా దొరుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఈ స్టోర్ మొత్తంలో చీప్ అంటే ఇదే 360 రూపాయలకి. ఇదేం వాట్కా అన్న, ఎట్టుంది ఇది? ఇదేంది కట్టారేంది? పైరెట్స్ ఆఫ్ కరేబియన్లో వాడతారా ఏంది ఇది? సర్లే మనకి ఎందుకులే, అదేదో తాడు కట్టారు. ఇంకా అట్రా అన్న, అట్రా మళ్ళీ ఫస్ట్ నుంచా? ఏమైంది? సరే అవును.
వంట నేను ఆన్ చూసుకుంటాను, వంట వెనకాల చూస్తూనే ఉన్నాను. స్టార్ట్. 3, 2, 1 స్టార్ట్. ఇండియాలో బీర్ ఎంత దొరుకుతుందో నాకు తెలియదండి. ఇక్కడ మాత్రం చీపెస్ట్ బీర్ అంటే 60 రూబుల్స్కి దొరుకుతుంది. ఇక్కడ వాటర్ కంటే తక్కువ కాస్ట్ ఇది. వాటర్ 62 రూబుల్స్ ఉంది, అంటే బీర్ కంటే 2 రూబుల్స్ ఎక్స్ట్రానే ఉంది కాస్ట్. థమ్స్అప్ కూడా రావట్లేదు 60కి, వీళ్ళు బీర్ ఇచ్చేస్తున్నారు. అది చాలామంది చెప్పున్నారు ఇక్కడ బీర్ తక్కువ అని. నిజంగా ఎంత తక్కువ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇండియాలో కంటే తక్కువే అనుకుంటున్నాను, మరి తెలీదు. కానీ 60 రూపీస్ మాత్రం 60 రూపాయలకి మాత్రం బీర్ దొరకదని నా ప్రగాఢ నమ్మకం. ఇండియాలో దొరికింటే మన వైన్ మీద లేకపోతే ఆల్కహాల్ మీద అంత ట్యాక్స్లు ఎలా వస్తాయి. ఇంకా రష్యా దేశంలో చాక్లెట్స్ అంటే ఇక్కడ ఉన్న వెరైటీలు నేను ఎక్కడ చూడలేదు. ఇండియాలో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది చూడండి, ఫెరరో రోచర్ చాక్లెట్ జస్ట్ 469 రూపీస్కే దొరుకుతుంది ఇక్కడ. ఇది ఒకటే మిగిలింది, అందరూ అయిపోయినాయి, అందరూ ఇంటికి వెళ్తున్నారు కదా, ఇండియాకి తీసుకెళ్ళిపోయినట్టున్నారు. ఇక్కడ 64 రూపీస్ ఉంది కదా అని చెప్పి ఈ చాక్లెట్ ఒకటే 64 రూపీస్ అనుకోకండి. వెయిట్ని బట్టి 100 గ్రామ్స్ అంటే దాదాపు ఒక 3 వస్తాయి అనుకుంటా. 100 గ్రామ్స్కి 100 గ్రామ్స్ 64 రూపీస్. సరే చాక్లెట్ చాలా తక్కువ ఇక్కడ కంపేర్ చేసుకుంటే మన ఇండియాతో. చాలా రకాలు ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. ఇది చూడండి ఫార్కినో ఈ చాక్లెట్స్ పేరు. చాలా బాగుంటుంది, నేను టేస్ట్ చేశాను. నేను కొనలేదులే, ఎవరో కొంటే నాకు ఇచ్చారు, మనం ఎందుకు కొంటాం. ఇది 400 రూపీస్కి వస్తుంది. ఒకవేళ మనం ఎప్పుడైనా ఇండియాకి తీసుకెళ్ళాలనుకుంటే ఇవి తీసుకెళ్ళచ్చు, బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. నిజంగా టేస్ట్ బాగుంటుంది. ఇక రష్యా దేశంలో పెట్రోల్ గురించి మనం కొత్తగా చెప్పాలా చెప్పండి. రష్యా దేశం అంటేనే మనకు గుర్తొచ్చేది గ్యాస్, పెట్రోల్ కదా. ఎందుకంటే వీళ్ళకి పెట్రోల్ బావులు ఉన్నాయి కాబట్టి చాలా కంట్రీస్కి, చైనా ఇంక్లూడింగ్ ఇండియా లాంటి పెద్ద పెద్ద కంట్రీస్కి కూడా వీళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా అదే వీళ్ళ దేశానికి. యుద్ధానికి ముందు చాలా తక్కువ ఉండేది, 50 రూబుల్సే ఉండేది లీటర్ పెట్రోల్. కానీ యుద్ధం తర్వాత చాలా మారిపోయింది. ఆ దారుణం మీరే చూడండి ఎంతకు మారిపోయింది. 50 రూబుల్స్ నుంచి ఇప్పుడు చూడండి 64 రూబుల్స్కి వచ్చేసింది. అంతా పెట్రోలే. మనం మామూలుగా వాడే పెట్రోల్ అయితే అది 64 రూబుల్స్కి వచ్చేసి. అయినా సరే మన భారతదేశం కంటే ఇంకా తక్కువే ఉంటుంది కదా. మన భారతీయులు ఏ దేశానికి వెళ్ళినా సరే ఎలక్ట్రానిక్స్ని కంపేర్ చేసుకున్నాం. కొనడం తర్వాత సంగతులే, తెలుసుకోవడం మాత్రం చాలా ఇష్టపడతారు అనమాట ఎలక్ట్రానిక్స్ గురించి. మరి ఎలక్ట్రానిక్స్ గురించి తెలుసుకుందాం. ఇది డిఎన్ఎస్ అంటారు ఈ షాప్ని. ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్స్ దొరుకుతూ ఉంటాయి, మొబైల్స్ అని, ల్యాప్టాప్స్ అని, ప్రతి ఒక్కటి. మరి లోపలికి వెళ్ళిపోతాం. దేశంలో కొన్ని ఎలక్ట్రానిక్స్ మ్యాక్సిమం ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళకి ట్యాక్స్లు అవి జిఎస్టీలు అన్నీ యాడ్ అయిపోయి చాలా ఎక్కువ పడుతుంటుంది కాస్ట్. కానీ కొన్ని మొబైల్స్ మాత్రం చాలా తక్కువ దొరుకుతాయి ఇండియాతో కంపేర్ చేస్తే. అక్కడ చూడండి మొత్తం శాంసంగ్ మొబైల్సే. ప్రతి ఒక్కటి శాంసంగ్ మొబైల్ 12,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 12,000, 13,000, 20,000కే శాంసంగ్ ఫోన్లు దొరుకుతూ ఉన్నాయి. నిజంగా అయితే ఇది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రష్యాకి వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఏమో అనుకున్నాను, కానీ అన్ని ఫస్ట్ హ్యాండ్ మొబైల్సే. గెలాక్సీ, శాంసంగ్ మొబైల్స్ 18,000, 16,000, 12,000, 10,000, 19,000, 20,000, 30,000 కూడా దొరుకుతుంటాయి. ఇంకా ఆ తర్వాత లక్షలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో మనకు పని లేదు. చీప్గా ఎంత దొరుకుతుందని కదా మనకు కావాల్సింది. రియల్మీ నోట్ 60X మొబైల్ అయితే మనకి 7,500 రూబీస్కే దొరుకుతుంది. 7,500 రూబీస్కి కీప్యాడ్ ఫోన్లు రావట్లేదు. అలాంటిది ఇక్కడ మనకి స్మార్ట్ ఫోన్లు దొరికేస్తున్నాయి రష్యా దేశంలో. అది కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటాయి, సేమ్ క్వాలిటీ. 7,000, 8,000, 10,000. ఇంకా ఎన్ని ఎందుకు, ఒక మంచి స్మార్ట్ ఫోన్ జస్ట్ 7,000 రూబీస్కే దొరుకుతుంది. నిజంగా మొబైల్స్ మాత్రం చాలా వర్త్. నా ఫ్రెండ్స్, నా రూమ్మేట్స్, ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్, డెలివరీ బాయ్స్ కానీ ఇక్కడ ఎక్కడన్నా పార్ట్ టైం చేసుకునే వాళ్ళు, అంటే తక్కువలో ఖర్చు పెట్టుకుని రష్యా దేశంలో సర్వైవ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇలాంటి మొబైల్స్ చాలా వర్త్ ఉంటాయి. లైఫ్ ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ ఎక్కువ ఉంటుంది, కెమెరా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి PS5 సోనీ ప్రో ప్లే స్టేషను కాస్ట్ దగ్గరగా 1,00,000 రూబీస్ ఉంది. మన ఇండియాతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే. శాంసంగ్ S26 అల్ట్రా 256 జీబీది 1,17,000 రూబీస్ ఉంది ఇక్కడ రష్యన్ రూబీస్లో. ఫారిన్ కంట్రీ అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో మొబైల్స్. నా మొబైల్స్లో గుర్తొచ్చేది ఐఫోన్స్ చూడండి ఎంత ఉందో. చూడండి మనం 17 Pro Max లేటెస్ట్ 256 జీబీది 1,40,000 రూబీస్ ఉంది. తర్వాత 17 Pro 256 జీబీ వైట్ కలర్ 1,26,000 ఉంది. మళ్ళీ 17 Pro 256 జీబీ మళ్ళీ 1,26,000 కూడా ఉంది. మళ్ళీ 17 Pro 256 జీబీ బ్లూ కలర్ 1,27,000 కదా. అన్న ఇక్కడి నుంచి రా. ఇక్కడ నాకు ఐఫోన్స్ చూడండి. ఫోన్ 17 Pro Max 256 జీబీ 1,40,000 రూబీస్ ఉంది. మళ్ళీ వైట్ కలర్ అదే సేమ్ మొబైల్ 1,27,000 ఉంది. నెక్స్ట్ వర్షన్ ఐఫోన్ 17 256 జీబీ ప్రో కాదు, కొత్త ఐఫోన్ 17 256 జీబీది 80 వర్షన్ ఐఫోను అదే మొబైల్ సేమ్ 1,27,000 ఉంది. మళ్ళీ ఐఫోన్ 16 Pro 128 జీబీది 99,000, అంటే దగ్గరగా అంతేలే 1,00,000 అనుకోండి. ఇంకా ఐఫోన్ 15 అయితే 60,000 దొరుకుతుంది 128 జీబీ. ఇంకా టేబుల్ ఫ్యాన్స్ కూడా ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి. ఇక్కడ చూసారా జస్ట్ 1,000 రూబీస్కే మనకి టేబుల్ ఫ్యాన్ వస్తుంది. చిన్నదైనా
పెద్దదైనా, ఇది చిన్న ఫ్యాను, ఇది పెద్ద ఫ్యాను, రెండిట్లో ఏదైనా సరే జస్ట్ మనకి 1000 రూబుల్స్కే దొరుకుతుంది. మనమే తీసుకెళ్ళి ఫిట్ చేసుకోవాలి, అది వేరే విషయం. కానీ 1000 రూబుల్స్కి దొరకడం ఎక్కువ కదా అంత ఫ్యాన్. మన ఇండియాలో అయితే ఎంత అవుతుందో కామెంట్లో చేయండి. మన ఇండియాలో అయితే ఈజీగా ఒక 2-3 వేలు అయితే కామన్గా ఉంది నేను చూసినప్పుడు, మా ఉన్నప్పుడు మా ఇంట్లోకి. మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, మేము పోయింది 2 years బ్యాక్. ఇప్పుడైతే ఇక్కడ 1000 రూబుల్స్కి ఇక ఫ్యాన్ దొరుకుతుంది, పెద్దది చిన్నది ఏదైనా తీసుకున్నా సరే 1000 రూబుల్స్. వ్యాక్యూమ్ క్లీనర్ అందరికీ తెలిసింది అదే అండి, ఇల్లు తుడుచుకున్నాయి. మనమైతే మన చేతులు తుడిచేస్తాం, కానీ డబ్బున్న వాళ్ళు కొంచెం వ్యాక్యూమ్ క్లీనర్ పెడతారు కదా. ఇది చూడండి, ఇది రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అంటే ఆన్ చేస్తే అదే క్లీన్ చేసుకునేది. దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 11,600కి దొరికేస్తుంది ఇక్కడ రష్యా దేశంలో. 13,000కి ఉంది, ఇదే లిస్టు. 11,000కి 10,000కే రోబో వ్యాక్యూమ్ క్లీనర్ దొరికేస్తుంది. ఇక్కడ చూడండి, ఇదేదో లిడార్ నావిగేషన్ అని ఉంది దీని మీద. మేబీ అదే లొకేషన్ చూసుకొని క్లీన్ చేసుకునిద్దాం, నాకు తెలీదు. కానీ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ 10,000కి దొరకటం తక్కువే కదా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. ఇంకా మనకి ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో ఎల్పిజి అనేది చాలా ఇబ్బంది అయిపోయింది కదా. ఆ టైంలో మనం పడింది వేటి మీద, ఇండక్షన్ల మీద, ఇండక్షన్ స్టవ్ల మీద. ఇండక్షన్ స్టవ్లు ఇక్కడ జస్ట్ చూసారా 600కి దొరుకుతున్నాయి. పక్కన చూడండి 500కి ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఇదిగో ఇట్లాంటి ఓవెన్స్ వాడలేదు. జనరల్గా చూసినప్పుడు చాలా కాస్ట్లీ ఏమో అనుకున్నాను. ఇక్కడ రేటు చూడండి, జస్ట్ 4,500 అంటే ఈ ఓవెను. నిజంగా షాక్ నేను, ఇంత పెద్ద ఓవెన్ 4,500 భయ్యా అనుకున్నాను. తర్వాత దాని కింద చూస్తే 5,000కి. ఇది ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది. ఇది చూడండి, ఇది ఇంకా సైక్ ఉంటుంది. ఇది ఇండక్షన్ స్టవ్లు వస్తాయి పైన, మళ్ళీ లోపల ఓవెన్. ఇది జస్ట్ 6,000 మాత్రమే ఉంటాయి, మేము యూజ్ చేస్తుంటాం. నిజంగా చాలా బాగా పనిచేస్తాయి. కాస్ట్ మరి ఇంత తక్కువ నేను అనుకోలేదు. మా హాస్టల్లో చూసినప్పుడు ఉంటేలే ఈజీగా 10-15 వేలు ఉంటాయి అనుకున్నాను. 4,000 నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. రష్యా దేశంలో నేను షాక్ అయిన ఒక విషయంలో బట్టలు ఒకటి చూసారా, జీన్స్ ప్యాంటు నా సైజు కాదులే, ఏదో చేతికి దొరికింది పట్టేసుకున్నాను. 32 అంట సైజు. పర్లేదు, బాగానే ఉంది క్వాలిటీ అంతా. దీని కాస్ట్ చూస్తే మాత్రం నీకు మైండ్ పోతుంది. అక్కడ చూడండి, అంగప్పారు జస్ట్ 200. నిజం 200కే. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్యాంట్లన్నీ 200. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క జీన్స్ ప్యాంట్ 200కే ఇచ్చేస్తారు. జస్ట్ 200 కట్టుకో తీసుకెళ్ళిపో. అలా అని చెప్పేసి ఇండియాలో అలాగే థ్రిఫ్టెడ్ అనుకోమాకండి. ఎవడో వాడేస్తే అమెరికాలో లండన్లో అవన్నీ యూజ్ చేసి పడేసి సెకండ్ హ్యాండ్ అని ఇండియా తీసుకొచ్చి థ్రిఫ్ట్ రూపంలో రోడ్ల మీద అమ్మేసే కాదు, నిజంగా కొత్తవి అయ్యి, నిజంగా కొత్తవి మంచి క్వాలిటీ జస్ట్ 200కే దొరుకుతుంటాయి. రష్యా దేశంకి వచ్చే చాలామంది స్టూడెంట్స్, మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఇక్కడే పర్చేస్ చేసుకొని మనీ సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా టీ-షర్ట్స్, షర్ట్స్, హుడ్డీస్, ఇదిగో ఇప్పుడు నేను వేసుకున్న హుడ్డీ కూడా నేను ఆఫర్లోనే ఇక్కడే కొన్నాను జస్ట్ 500కి. సో సమ్మర్లో పర్చేస్ చేసుకుంటే ఇట్లాంటి స్వెటర్స్ మనకి చాలా తక్కువ దొరికేస్తుంటాయి. మామూలుగా అయితే 1,400 ఉంటాయి, ఇవి మాత్రం ఇక్కడ 700 రూబుల్స్కే దొరికేస్తుంటాయి. ఇదిగో ఇట్లా వెనక రాన్న మొత్తం న్యూపి. ఇదిగో ఈ 700 అని పెట్టారు కదా, ఇక్కడ ఇవన్నీ 700 ఇవి మొత్తం. కాబట్టి సమ్మర్ సీజన్లో వింటర్ క్లాత్స్, వింటర్ సీజన్లో సమ్మర్ క్లాత్స్ చాలా తక్కువ దొరుకుతాయి. ఈ చిన్న ట్రిక్ యూజ్ చేస్తే రష్యా దేశంలో ఇలా చాలా తక్కువగా ఇలాంటి క్వాలిటీ బట్టలు కొనుక్కోవచ్చు. చాలా అన్యాయం అండి. అక్కడ చూడండి 200కి అమ్మాయిలకి హుడ్డీసు, టీ-షర్ట్సు అన్నీ దొరికేస్తున్నాయి జస్ట్ 200కే. ఇట్రండి మళ్ళీ 200కే లేడీస్ జీన్సులు కూడా దొరికేస్తున్నాయి. మగాళ్ళకి మాత్రం 200కి ఓన్లీ జీన్స్ ఒకటే పెట్టారు. ఇది మగవాళ్ళ మీద పక్షపాతం. ఇది నేను పోరాడాలి. నేను పోరాటం నాకేం పని, ఏమైనా వేసుకొని. ఇదిగోండి 400 ఇది కూడా. ఇది ఎందుకు మనకు సంబంధం లేదు. లేడీస్ సూట్స్ ఏమో 600, దానికి మ్యాచింగ్ ప్యాంట్స్ ఏమో 700. తర్వాత లేడీస్ వేసుకునే ఫ్రాక్స్ ఏమో 400. తర్వాత ఇక్కడ చూడండి లాంగ్ ఫ్రాక్స్ ఏమో జస్ట్ 700. ఎవరండి చెప్పింది రష్యా ఎక్స్పెన్సివ్ అని? లేడీస్కి రష్యాలో బతకడానికి చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి అన్ని ప్రైజెస్. మగవాళ్ళు ఒకటికి కొంచెం కష్టంగా ఉన్నాయి. ఇంకా సీజన్ని బట్టి కరెక్ట్గా వెతుక్కోవాలి. కానీ రష్యాలో దొరికినంత చీప్ అండ్ బెస్ట్లో బట్టలు ఎక్కడ నేనైతే చూడలేదు. ఇండియాలో నేను కొన్నాను. ఇండియాలో తక్కువలో దొరికితే క్వాలిటీ ఉండవు, క్వాలిటీలో కావాలంటే తక్కువలో ఉండవు. చీప్ అండ్ బెస్ట్లో చాలా టైం పట్టింది. ఇక్కడ చాలా ఈజీగా దొరికేస్తుంటాయి జస్ట్ ఇట్లా 200కి ప్యాంట్ దొరికినట్టు. ఇక ఫుట్వేర్లో కూడా రష్యా దేశంలో మనకి చాలా తక్కువకు అందిస్తూ ఉంటుంది. చూసారా, నైక్ లేదంటే అడిడాస్ ఇలాంటి కంపెనీ షూస్ కూడా మనకి 800 రూబుల్స్కే దొరుకుతుంటాయి. ఇది కూడా 800 రూబుల్సే, 50% ఆఫర్ కింద. ఇలాంటి ఆఫర్స్ రష్యా దేశంలో చాలాసార్లు వస్తుంటాయి. ఇప్పుడు 800 రూబుల్స్ ఉంది కదా, ఇంకొన్ని ఒక 2 నెలలు పోతే 500 కూడా పెట్టేస్తుంటారు. జస్ట్ మనకి ఒక రోజు ఉంటుంది ఆ సేల్.
ఆ సేల్లో మనకి 500కి 300కి బ్రాండెడ్ షూస్ కూడా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ రష్యా దేశంలో కొన్ని షాప్స్. జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. తెలిసిందంటే మాత్రం మంచి క్వాలిటీ షూస్, కంపెనీ షూస్ ఇంకా తక్కువ మనం కొనుక్కోవచ్చు ఇక్కడ. కంపెనీ షూసే కాకపోయినా సరే ఇట్లాంటి నార్మల్ షూస్, ఇలా వాకింగ్ షూస్ కానీ, రన్నింగ్ షూస్ కానీ, స్పోర్ట్స్ షూస్ కానీ ఇదిగో 500కి దొరుకుతుంటాయి. సో రష్యా దేశానికి చదువుకోవడానికి వచ్చే స్టూడెంట్స్ కానీ, ఫారెన్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఇక్కడ డెలివరీ వర్క్ చేసే వాళ్ళు కానీ, సో కొంచెం మినిమంలో ఖర్చు పెట్టుకుందాం, ఉంటే చాలు మాకు బ్రాండ్స్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి కరెక్ట్గా ఈజీగా చాలా తక్కువ లేదు 50% ఆఫర్లో 800కే చాలా మంచి క్వాలిటీ షూస్ దొరుకుతుంటాయి. యాక్చువల్గా ఇప్పుడు నేను వాడుతున్న షూస్ కూడా అవే. షూస్ కూడా నేను ఫస్ట్ ఇయర్లో కొన్నాను. డైలీ వేసుకోవాల్సిందే కదా, డైలీ వేసుకొని నడుస్తున్నా సరే దాదాపు 4 కిలోమీటర్లు వెళ్ళడానికి, 4 కిలోమీటర్లు రావడానికి రోజుకి 8 కిలోమీటర్లు ఈ షూస్ వేసుకొని నడుస్తున్నాను 2 సంవత్సరాల నుంచి. జస్ట్ 600 పెట్టుకున్నాను. ఇప్పటికి ఇంకా అవే వాడుతున్నాను. అదే కంఫర్ట్, డ్యామేజ్ ఏం జరగలేదు. సో నేను చెప్పొచ్చేది అంటే ఫైనల్గా వీటిని స్నో షూస్ అంటారు. స్నో షూస్ తెలిసిందే కదా, ఇక్కడ మంచు చలిగా ఉంటుంది. అండ్ చలికాలంలో మొత్తం రోడ్లన్నీ గడ్డగట్టుకుపోయి ఉంటాయి, ఫుల్ మంచుతో కవర్ అయిపోయి ఉంటాయి ప్రతి ఒక్క రోడ్డు కూడా. దాంట్లో మనం నార్మల్గా చెప్పులు కానీ, లేకపోతే ఇప్పుడు నేను వేసుకున్న షూస్ కానీ వేసుకొని వెళ్ళడానికి కుదరదు, కాళ్ళు 2 గడ్డగట్టుకుపోతాయి. కానీ అప్పుడు ఇలాంటి షూస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇవేంటంటే స్నో షూస్ కాబట్టి ఇట్లా లోపల వర్క్ రావడం, అంటే కొంచెం ఫర్ ఎక్కువ ఉండడం, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి 6 సంవత్సరాలు మనకు రావాలి కాబట్టి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి. కాబట్టి ఇవి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. 5,000 నుంచి రేంజ్ తీసుకుంటే 7,000, 10,000లో కూడా ఎక్కువ క్వాలిటీలో కూడా దొరుకుతుంటాయి. అప్పుడప్పుడు మనం జస్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ చూసారా 2,000 రూబుల్స్కే ఉన్నాయి. కొంతమందికి ఇదే షూస్, ఇదే పీసు మళ్ళీ 5,000కి 7,000 కూడా కొంటుంటారు. ఇక్కడ రష్యాలో అదే మ్యాజిక్ అనమాట. ఇక్కడ నేను 2,000కి కొన్నది పక్క షాపులో మళ్ళీ 8,000కి ఉంటుంది. తెలిసినోడు, తెలివైనోడు ఇక్కడ కొనుక్కొని బతికిపోతాడు, తెలియనోడు అక్కడికి వెళ్ళి బుక్ అయిపోతాడు. ఏం లేదు, రష్యా దేశంలో మనం తెలుసుకోవాలంతే. ఎక్కడ పడితే అక్కడ తొందరగా వెళ్ళిపోయి కంటే కూడా ఒకళ్ళని అడిగి, అన్న ఇక్కడ నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, సీనియర్స్ ఉంటారు కదా, అడిగితే వాళ్ళు చెప్తారు పలానా షాప్కి వెళ్ళి నీకు తక్కువ దొరుకుతుంది అని చెప్పి. అలా చేసి మనం మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఫుట్వేర్ అనేది రష్యా దేశంలో ఆడవారికి కానీ మగవారికి కానీ చాలా వర్త్. సో చూసారు కదా, మన భారతదేశంలో చాలా కాస్ట్లీగా దొరికేవన్నీ రష్యా దేశంలో ఎంత చీప్గా దొరుకుతున్నాయో. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా రష్యా రూబుల్స్లో మనం ఇక్కడ సంపాదించుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ వర్తిస్తాయి. ఒకవేళ మనం ఇండియన్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకొని ఇక్కడ కొనాలనుకుంటే మాత్రం మళ్ళీ 10-15 వేల దాకా డిఫరెన్స్ వస్తూనే ఉంటుంది ఎక్స్చేంజ్ రేట్ని బట్టి. ఒకవేళ తక్కువ ఉంటే కనుక 10,000 డిఫరెన్స్ వస్తుంది, కొంచెం ఎక్కువ ఉంటే మన ఇండియన్ కరెన్సీ వాల్యూ ఒక 5,000 డిఫరెన్స్ వస్తుంది. మరి నెక్స్ట్ వీడియో ఏ ప్రైజెస్ని కంపేర్ చేస్తూ చేయమంటారు, అంటే ఏ ప్రోడక్ట్స్ని రష్యా మరియు ఇండియా ప్రోడక్ట్స్కి కంపేర్ చేసుకొని చేయమంటారు నాకు కామెంట్లో చెప్పండి. అది కాదురా, ఇండియాలో చీప్గా దొరికేటి, ఇక్కడ కాస్ట్లీ దొరికేటి ఇండియా చెప్పుకుంటా. నెక్స్ట్ వీడియోనా? నెక్స్ట్ వీడియో ఇండియాలో బాగా చీప్గా దొరికేవి, ఇక్కడ బాగా కాస్ట్లీగా దొరికేవి. అంటే మనకి ఫ్రీగా, అంటే మనకు బాగా ఈజీగా దొరుకుతున్నాయి, ఇక్కడ ఏంది కష్టంగా దొరుకుతాయి అని. అదేరా ఇన్నిసార్లు చెప్తావేమరా, నేను ఎవడు అడిగాడు? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, బాయ్.